వెల్కమ్ టు మైట్రీ మీడియా. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 24 అధ్యాయం 35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నెవర్ పాస్ అవే. మాథ్యూ 24 verse అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి అంత పెద్ద ఆకాశము మరి భూమి గతించిపోవచ్చు, కానీ నా మాటలు, దేవుని మాటలు ఏమాత్రము కూడా గతించవంటండి. అవునండి, మరి దేవుడు మరి మీ జీవితంలో ఏదైనా ఉపదేశం చేస్తున్నారా, మరి ఏదైనా ఒక హెచ్చరిక ఇస్తున్నారా, మీకు మార్గం చూపిస్తున్నారా, ఏదైనా వాగ్దానం చేశారా, మరి అవన్నీ కూడా నెరవేరుతాయండి. గతించవు, అవి నెరవేరుతాయి. అవునండి, మరి ఒకవేళ మనుషుల మాటల్లో మార్పు ఉండొచ్చేమో, కానీ అవి గతించిపోవచ్చేమో. మరి జ్ఞానుల మాటలు గతించిపోవచ్చేమో, తెలివిగల వారి మాటలు గతించిపోవచ్చేమో, కానీ దేవుని మాటలు ఏమాత్రము కూడా గతించవండి. మరి అబ్రహాం జీవితంలో తను ఒక్కడే ఉన్నప్పుడు, తనకి కుమారుడు కూడా లేనప్పుడు, నిన్ను ఇసుక రేణువుల వలె నేను చేస్తాను, అంతలాగా నీ సంతానంను వృద్ధి పొందిస్తాను అన్నప్పుడు ఆయన నమ్మారంటండి. నిజంగానే మరి అది చాలా కష్టతరం అండి. ఒక కుమారుడు కూడా పుట్టలేదు, తను వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. మరి ఆ విధంగా ఆకాశంలో ఉన్న నక్షత్రాల వల్ల తన సంతానం చేయడం ఏంటి అనుకోవచ్చు, కానీ దేవుని మాట ఏమాత్రము కూడా గతించలేదండి. మరి తర్వాత కాలంలో నిజంగా దేవుడు చెప్పిన మాట నెరవేరినట్లుగా మనం చూస్తున్నామండి. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో, దేవుడు నాకు ఈ మాట ఇచ్చారు, ఇంకా నెరవేరట్లేదేంటి, ఇంకా జరగట్లేదేంటి అనుకుంటున్నారేమోనండి. కానీ ఆకాశము భూమి గతించిన కానీ దేవుని మాటలు ఏమాత్రము కూడా గతించవండి. నిరీక్షణ కలిగి మరి దేవుని వైపు చూడండి. అవి నెరవేర్పు కాలము, నెరవేర్పు టైమ్స్ మరి దేవుడు మీకు ఇవ్వబోతున్నారండి. ఓకేనండి, ఈ ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా యేసయ్య, ఆకాశము భూమి గతించును కానీ మీ మాటలు ఏమాత్రము గతించవు నాయన. ప్రభా, అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా తండ్రి, నాయన సహాయం చేయమని దేవనని అడుగుచున్నాను. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో దేవ, వారికి మీ ఆత్మతోడుగా ఉండదు ఇచ్చేయండి నేను. ఈరోజు వారు చేయి పనులన్నింటిలో నేను, వారి జాబ్స్లో, వారి బిజినెస్లో, వారి పనుల్లో తండ్రి మీరు తోడుగుండి నడిపించండి నేను. ఆ పనులన్నీ కూడా సఫలం చేయమని అడిగి వేడుకొంచు. ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.